గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని 4.5 ఏళ్ల పాటు మళ్ళీ 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఎవరంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి పరిపాలన సాగించిన ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పి 3 పార్టీలు చివరి క్షణంలో కూటమిగా ఏర్పడి ఈరోజు రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయిన దానికి ప్రతిఘటనగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది వెన్నుపోటు. ఆ కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చినటువంటి పార్లమెంటరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కంబ హరిబాబు మనతో ఉన్నారు. చూస్తే కనుక 164 స్థానాలు ఇచ్చారు. వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని ఆ 3 పార్టీల కలయిక ఈరోజు ప్రజలు నమ్మారు. ఏడాది కావస్తూ ఉంది. అయినా కూడా ఇప్పటికే హామీలు నెరవేర్చడంలో వారికి ఇంకా ఎంత సమయం పట్టాలని భావిస్తున్నారు. దీన్ని ఏటువంటి వినూత్న కార్యక్రమంతో ఈ ఏడాది పాలన ఎండగట్టేందుకు కార్యాచరణ రూపొంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అనేకమైనటువంటి హామీలు రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చారు. సూపర్ 6తో పాటు దాదాపు 147 హామీలను గుప్పించారు. ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ కొనసాగుతుంది. విద్యార్థులను మోసగించారు, రైతాంగాన్ని మోసగించారు, మహిళలను మోసగించారు, ఉద్యోగస్తులను మోసగించారు, నిరుద్యోగులను మోసగించారు. అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసగించినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? రాష్ట్రం 14 లక్షల అప్పులో ఉంది, రాష్ట్రాన్ని మరో శ్రీలంక చేశారు, ఈ అప్పు తీర్చడం అనేది చాలా కష్టం, నేను అధికారంలోకి వస్తే నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు ఎంతకన్నా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను, ఎంతకన్నా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఏడాది కావస్తున్న సంపద సృష్టించడం పక్కన పెడితే అప్పులు వాడడంలో మరొక రికార్డు సృష్టించే ఒక పరిపాలన సాగుతుందని భావిస్తున్నారు. ఇవాళ మనకే తెలుస్తుంది కాగ్ నివేదిక ప్రకారం ఏం జరుగుతుందో రాష్ట్రంలో కూడా. ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రధానంగా గుర్తుంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దాదాపు 58 సంవత్సరాల కాలంలో 16 మంది ముఖ్యమంత్రులు మారారు. నీలం సంజయ్ రెడ్డి గారు దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారి దాకా 16 మంది ముఖ్యమంత్రులు. ఆ 58 సంవత్సరాల తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు మన రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పు వాటా 1,26,000 కోట్లు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో 1,56,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇది ఆయన చేసిన పని. ఇవాళ సంపద సృష్టించి రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేస్తాను, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను అని ఆయన మాట్లాడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు నమ్ముతున్నారని ప్రగల్భాలు వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అసాధ్యం కానటువంటి హామీలు ఇచ్చాడు. ఇవన్నీ అసాధ్యం, అసలు జరిగే పనులు కాదు ఇవన్నీ కూడా. అలాంటి హామీలు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిరుద్యోగం తీసుకోండి. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఒకవేళ ఉద్యోగాలు వెంటనే కల్పించలేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా నెలకు 23,000 రూపాయలు ఇస్తారని మాట్లాడారు. జరిగింది ఎక్కడన్నా రాష్ట్రంలో? ఒక్కరికన్నా ఇవ్వగలిగారా? ఇవాళ రాష్ట్రంలో 1 కోటి పైగా ఉన్నటువంటి రైతాంగానికి రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 20,000కు అదనంగా 5,000 చేర్చి 25,000 రూపాయలు ఇస్తారని ఎన్నికల సందర్భంలో ప్రకటించారు. జరిగింది అది ఎక్కడన్నా? సంవత్సర కాలంలో ఎక్కడ ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడానికి వారు ఒక ఆరోపణ చేస్తున్నారు. గత 5 ఏళ్ల పాటు కూడాను రాష్ట్రాన్ని దోచేశారు, రాష్ట్రాన్ని అధోగతిపరిచి దాన్ని స్టీమ్లైజ్లో పెట్టడానికే మాకు ఇంక ఏడాది పడుతూ ఉంది, అయినప్పటికీ కూడా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం అన్నటువంటి ఒక పోకడను ప్రవర్తిస్తుంది. దాన్ని ఏ విధంగా ఖండిస్తారు? అలాంటి అబద్ధపు ప్రచారాలు చెప్పే అధికారంలోకి వచ్చారు వీళ్ళు. మోసపూరితమైనటువంటి విధానాలు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పాలన కావచ్చు, అభివృద్ధి పాలన కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జిల్లా తీసుకోండి. ఈ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు వందలాది మంది చనిపోతున్నారు. అసలు ఎందుకు చనిపోతున్నారని ఆ విషయాన్ని పరిశీలించి సమగ్రంగా ఆలోచించి విశ్లేషణాత్మకంగా ఆ సమస్యకు పరిష్కారం చేద్దామని సుదీర్ఘకాలం పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఆలోచన వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 700 కోట్ల రూపాయలతోటి ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో పాటు
సురక్షితమైనటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి దానికి ఫౌండేషన్స్తో పాటు శంకుస్థాపన కూడా చేసినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీకాకుళం జిల్లా అంటే తండ్రికి కొడుక్కి ఇద్దరికి కూడాను ఎనలేని ప్రేమ. వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 1 స్టేజ్ దగ్గర నుండి ఈరోజు ఇరిగేషన్ కావచ్చు, 193 కిలోమీటర్ తీరం ఉన్న తీరంలో కనీసం జట్టి లేనటువంటి నేపథ్యం ఒక జట్టి, మరోవైపు పోర్టు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అవి శంకుస్థాపన నిర్మాణం జరుగుతుంది. వారి ఖాతాలో వేసుకుని ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా తీసుకొచ్చి వాళ్ళు ఈ అసత్య ప్రచారాలని ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఇవాళ మూలపేట పోర్టు తీసుకోండి. శ్రీకాకుళం జిల్లాకి సువిశాలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం ఉంది. సముద్రం మీద ఆధారపడే ప్రజానికమే కాకుండా అక్కడ కనుక ఒక మంచి ఓడరేవుని కనుక నిర్మించగలిగితే 3 రాష్ట్రాలకి అనుసంధానంగా ఆ ఓడరేవు ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాణిజ్య వ్యాపారాల కార్యక్రమాలు చేయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వాళ్ళే దీని నిర్మాణంలో కీ రోల్ పోషించాము. అప్పుడు భావనపాడులో నిర్మించాలనుకున్నాం, కానీ మూలపేటలో నిర్మాణం ఎక్కడ జరిగింది? ఇవాళ రాష్ట్రంలో ప్రజలు, శ్రీకాకుళంలో ప్రజలందరూ గమనిస్తున్నారు కదా, మీరందరూ చూస్తున్నారు కదా. మూలపేట పోర్టు శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ సర్వేగంగా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనులు జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడుంది మూలపేట పోర్టు చూడండి, మీరు వెళ్ళి పనులు ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇవాళ అంటే ప్రాజెక్టుల మీద కూడాను ఈరోజు కక్షపూరితమైనటువంటి ధోరణి అవలంబిస్తుంది కూటమి అండంలో ఎటువంటి అతిశక్తి లేదు, సందేహం లేదు. మీకు మరో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో దాదాపు 2,76,00,000 ఎకరాలు సాగునీరు లేక బీడు భూములుగా మిగిలిపోయినాయి, సారవంతమైన భూములు. అలాంటి భూములు సస్యశ్యామలం చేయాలని జలయజ్ఞం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 7 లక్షల ఎకరాలకి సాగునీరు ఇవ్వాలి, 22 లక్షల మందికి కుటుంబాలకి తాగే నీరు ఇవ్వాలనేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో జలజీవన స్రవంతి ద్వారా, ఉత్తరాంధ్ర జలజీవన స్రవంతి ద్వారా ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ఆయన మరణం దురదృష్టం. ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ అలా నత్తనాడుగా ఆగిపోయింది. ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును మళ్ళీ పోలవరం ద్వారా ఈ ప్రాంతానికి నీరు ఇవ్వాలి, సాగునీరు ఇవ్వాలి, తాగునీరు ఇవ్వాలి అనేటువంటి బ్రహ్మాండమైన ఆలోచనతో ప్రాజెక్టును మళ్ళీ శరవేగంగా పట్టాలు ఎక్కించారు. వెనుకబడి జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని తండ్రి కొడుకుల ఆకాంక్షలకు అనుగుణంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తదనుగుణ ఫలితాలు ఇచ్చారు. 4.5 ఏళ్ల పాటు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆ నాయకులు కూడాను ఈరోజు 2024లో ఏ తప్పిదం వారి జనం నుండి దూరం చేసింది, కానీ ఓటు బ్యాంకు మాత్రం అలాగే పదిలించుకుంచడానికి దోహదపడింది. దీని వెనకమాల దీన్ని విశ్లేషిస్తే దీని వెనకమాల చాలా కారణాలు ఉన్నాయి. ప్రజల అభిమానం లేకపోలేదు. కూటమికి తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు మొత్తం కూడా 1,54,00,000 మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది 1,33,00,000 ఓట్లు వచ్చినాయి. పెద్ద వ్యత్యాసం కాదు. అయితే కారణాలని పార్టీ చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తున్నాం. చాలా సందేహాలు ఉన్నాయి దీనిలో. ఏ విధంగా జరిగింది ఎన్నికల ప్రక్రియ అనే దానిలో, ఓటింగ్ ప్రక్రియ అనే దానిలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఎక్కడైనా క్లూ దొరికింది ఏడాదిలో? ఆధారాలు లేకుండా మాట్లాడదు కాబట్టి ఇవాళ మా పార్టీ నాయకులు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కడ మాట్లాడతారు దీని గురించి. దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి. ఈవీఎంల మీద కూడా సందేహాలు ఉన్నాయి. అందువల్ల మాకు సరైనటువంటి ఆధారాలు ఉంటే డెఫినెట్గా బహిర్గతం చేస్తాం. అంటే ఓటింగ్ శాతం మీకు ఎక్కువ ఉంది, మరోవైపు వాళ్ళు 164 మంది గెలిచారు, కానీ వారి తాలూకు మెజార్టీలు చూస్తే కూడాను 1000 దాటాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదో ఒక బలమైనటువంటి శక్తి ఈరోజు వైసీపీని ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి దూరం చేసింది అన్నటువంటి ఒక సందిగ్ధం మీకు నెలకొనుంది. ఎన్నికల సందర్భంలో ఎక్కడ ఏ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా కూడా లక్షలాదిగా ప్రజానీకం తరలి వచ్చేవారు. ఒక రకంగా భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బహుశా రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయలే. సామాన్యమైనటువంటి ప్రజానీకానికి, బడుగు బలహీన వర్గ ప్రజానీకానికి, ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రజానీకానికి, దళిత ప్రజానీకానికి, ఆదివాసీ ప్రజానికై అతి దగ్గర అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ ఓట్లు వేసినా కూడా ఏదో జరిగింది. ఆ ఏం జరిగిందన్నటువంటి ఆలోచనకి మా దగ్గర ఆధారాలు లేకుండా మేము మాట్లాడకూడదు కాబట్టి దాని మీద మాట్లాడలేదు. ప్రజాదరణ లేక కాదు. ఈరోజు కూడా 40% పైచులకు ఓట్ బ్యాంక్ మాకుంది ఇవాళ. అందువల్ల రాబోయే రోజు ఎన్నికల్లో డెఫినెట్గా రాష్ట్ర ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలతో ఇచ్చిన హామీలను ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, అంతేకాకుండా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. వాళ్ళ రాష్ట్రంలో
వేలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టారు. వందలాదిగా కార్యకర్తలను చంపేస్తున్నారు. ఇదే పరిపాలన? భారత రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని అవమానిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రాష్ట్ర పరిపాలన కొనసాగుతుంది. ఇవాళ ఇది రాష్ట్ర ప్రజానీకం గమనిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. ఇవాళ అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ ఈ విషయంలో రేపు మీ జరగబోయే కార్యక్రమం పేరేంటి? ఆ పేరు వింటేనే పోలీసులు భయపడుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. వెన్నుపోటుని ఎందుకు పెట్టామంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే వెన్నుపోటుతో అరంగరేటమైంది. పిల్లనిచ్చినటువంటి మామైనటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని బలవంతంగా ఆయన దగ్గర నుంచి లాక్కున్నాడు. మొన్న ఎన్నికల సందర్భంలో రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి ఏ మాటను కూడా నెరవేర్చలేదు. మహిళలకి ఇచ్చిన మాట నెరవేర్చలేదు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేదు, విద్యార్థులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేదు, రైతాంగానికి ఇచ్చినటువంటి మాట నెరవేర్చలేదు. సూపర్ 6 జీరో అయిపోయింది. దాదాపు మిగిలిన అన్ని కార్యక్రమాలు ఏదైతే ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో మీరు చెప్పారో మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా నెరవేర్చలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మేనిఫెస్టో డిక్లరేషన్లో బీసీ వర్గాలకి బీసీ సప్లాన్ చట్టాన్ని తీసుకొచ్చి 1,50,000 కోట్ల రూపాయలతోటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం దాటిపోయింది. ఏమైంది మీ బీసీ సప్లాన్? ఎన్నికల డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి ఆ బీసీ డిక్లరేషన్లో ఇచ్చినటువంటి సప్లాన్ ఈరోజు కూడా గతిలేదు ఇవాళ. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలు బీసీ వర్గాలకి ప్రతి ఒక్కరికి కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా నెలకి 4,000 పెన్షన్ ఇస్తామని మాట్లాడారు. సంవత్సరం దాటింది. ఇవాళ స్ట్రైట్గా మాట్లాడుతున్నాం. ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో మీరు పెన్షన్ ఇచ్చారా? మీరు ఎవరికీ ఇవ్వాల. ప్రజానీకం మర్చిపోలేరు ఇవాళ. అందువల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అందరూ కూడా ఏకమవుతున్నారు. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పరిపాలన అభివృద్ధి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం కోసమే చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు వ్యతిరేకంగా, మోసపూరితమైన విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్ని మోసగించాడు కాబట్టి ఇవాళ వెన్నుపోటు పొడిచాడు. ఆ వెన్నుపోటు పొడిచాడు కాబట్టే దానికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేయాలని, ప్రజలు ఒక మహా ఉద్యమాన్ని నిర్మించాలని రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఇలాంటి ఉద్యమాలకి ఇవాళ మేము శ్రీకారం చుడుతున్నాం. చూస్తే కనుక ఏదైతే ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టేందుకు వెన్నుపోటు అన్నటువంటి పిలుపుతో ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టడం. 4వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమం ఆ పేరు మాత్రం పోలీసుల ఎన్నులో వెడుకుపుడుతుంది. ఈ కార్యక్రమం ఎట్టువైపు పరిస్థితుల్లో దిగ్విజయం చేస్తానని చెప్పి వారు మాత్రం ధీమా వ్యక్తం. మరి ఈ విషయంలో పోలీసులు అడుగుడు ఆటంకంగా నిలుస్తారా? ఈ వెన్నుపోటు కార్యక్రమం సక్సెస్ఫుల్గా సాగుతుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India Pakistan, download our TV Live app.